నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అభివృద్ధి ప్రభుత్వ పథకాలపై చర్చించడానికి తాను సిద్ధమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ సవాల్ విసిరారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావడానికైనా తాను రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. హాలియాలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సామాన్యులకు వరంగా మారాయని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రపై ఆయన ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముద్రించిన కరపత్రంలో ఒక్కటి కూడా నిజం లేదని వ్యాఖ్యానించారు. మొన్నటిదాకా నేను ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగి ఓట్లు వేయించుకున్నటువంటి గౌరవనీయులు మన మొన్నటి వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు మన మాజీ శాసనసభ్యులు జానారెడ్డి గారికి ఒకటే సవాల్ ఇస్తున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో మేమేవైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చినామో అది ప్రతి ఒక్కటి పేదల కోసం రూపకల్పన చేసి పారదర్శకంగా ప్రతి ఒక్కరికి ఏదైతే ఇస్తున్నామో వీటి మీద ఇవి తప్పు అని నిరూపించడానికి మీరు ముందుకొస్తే ఖచ్చితంగా ఎక్కడైనా ఓపెన్ గా చర్చ పెట్టడానికి మీతో చర్చకు రావడానికి ఇక్కడ శాసనసభ్యునిగా నేను సవాల్ విసురుతున్నా మీకు అని చెప్పేసి తెలియజేస్తూ, జానారెడ్డి గారు ఇది మీరు మానుకోవాలి. ఏదైతే మీరే శాసనసభ సాక్షిగా కేసీఆర్ గారు కనుక ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వగలిగితే నేనే మీ జెండా మీ కండువ కప్పుకుంటా అని మీరేదైతే మాటిచ్చిరో అది చెవయకపోగా ఈరోజు అసత్య ప్రచారాలకు తెరదీస్తూ మీరు కరపత్రాన్ని మీ బొమ్మ వేసుకొని తీస్తూ ఈరోజు ఇంటింటికి ఇవ్వడాన్ని నిజంగా నేను తప్పుపడుతూ, ఇందులో ఏది మీరు నిజమనుకున్నా ఖచ్చితంగా మీరు ఎక్కడంటే అక్కడ మీరు ఎక్కడ చెప్పితే అప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా చర్చకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి జానారెడ్డి గారికి సవాల్ విసురుతున్నానని తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ.